అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఎం నీలవేణి దేవి, మెడికల్ సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ నర్సీపట్నం. ఈరోజు జూలై 1 సందర్భంగా నా హాస్పిటల్లో పనిచేస్తున్న తోటి డాక్టర్లందరికీ, స్పెషాలిటీ డాక్టర్స్కి, పనిచేస్తున్న స్పెషాలిటీ డాక్టర్స్ అందరికీ, అలాగే వారం వస్తున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్కి, అలాగే నా తోటి నర్సీపట్నం తోటి డాక్టర్లకి అందరికీ కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. ఈ కాలంలో కొంచెం వాతావరణం మార్పు వలన కొంచెం రాబోయే వర్షాకాలంలో జాగ్రత్తలు తీసుకుంటూ మనకి వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎవ్రీడే హాస్పిటల్కి చాలామంది ఫీవర్స్తో వస్తున్నారు. కాబట్టి ఫీవర్ వచ్చిన వెంటనే అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్కి వచ్చి సర్వీసెస్ తీసుకోవాలని అని చెప్తున్నాం. అలాగే దోమకాటు, ఇప్పుడు దోమల బ్రీడింగ్ టైం కాబట్టి దోమలు కూడా ఎక్కువ దోమకాటు అది లేకుండా చూసుకోవాలి. తర్వాత దోమలు పెరిగే ప్లేస్లు అంటే నిల్వ ఉండే నీళ్ళు, తర్వాత ఎక్కడైనా అంటే ఎక్కడన్నా స్టోరేజ్ వాటర్ కానీ కుండీల్లో కానీ ఎక్కడున్నా సరే నిల్వ నీరు లేకుండా చూసుకోవాలి. దానివల్ల మలేరియా బారిన పడకుండా ఉంటారు. మలేరియా, డెంగ్యూ వ్యాధులకి దూరంగా ఉండొచ్చు. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో 2-3 చోట్ల డైరియా ప్రబలింది. దానికని ప్రజలందరూ మంచినీటి తాగే నీరు గురించి శ్రద్ధ తీసుకోవాలి. అందరూ కూడా నా విన్నపం ఏంటంటే కాచి మరగబెట్టి చల్లార్చిన నీళ్లు తీసుకోవాలని అని చెప్తున్నాను. అలాగే మరి ఇంకొకసారి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ ప్రజావాణి జిల్లావాణి ఛానల్ 9 సంవత్సరాలు నిండుకొని 10వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఛానల్ వారందరికీ కూడా, మొత్తం స్టాఫ్కి, మా రిపోర్టర్స్కి, యజమాన్యానికి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్ బులెటిన్ల. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల ప్రారంభమైన పెన్షన్ల కార్యక్రమం. పెంచిన నగదును మంగళగిరిలో అవ్వాతాతలకు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సూపర్ 6 పథకాలు అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న జనసేన. వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్ల పంపిణీ చేయడం జరిగిందని వివరించిన పవన్ కళ్యాణ్. సంక్షేమ పాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్న జగ్గేపేట ఎమ్మెల్యే. పెనుగంచిపోలు మండలంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన శ్రీరామ్ తాతయ్య. అనకాపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొనతాల. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పెనుమాకలను ఓ లబ్ధిదారుని ఇంటి వద్ద ఆయన స్వయంగా పెన్షన్లను అందజేశారు. 4,000 ప్రామాణిక పెన్షన్తో పాటుగా అదనంగా 3 నెలల ఇంక్రిమెంట్ 3,000 మొత్తం 7,000 రూపాయలను పంపిణీ చేయబడింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. ఈరోజు మిస్ అయిన వారికి హోమ్ డెలివరీ మొదటి రోజు 100% పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రణాళికలో భాగంగా ఒక్కో సచివాలయ ఉద్యోగి 50 మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అంతకంటే ఎక్కువ మంది లబ్ధిదారులు ఉన్న ప్రాంతాల్లో అంగన్వాడీ ఆశా వర్కర్లు సహకరిస్తారు. మొదటి రోజు పెన్షన్ పొందలేని వారికి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరుసటి రోజు వారి ఇళ్లకు పంపిణీ చేస్తారు. 4,000 పెన్షన్లో దగ్గర 2,800 రూపాయలు నేనే ఇచ్చానంటే దానికంటే నా జీవితంలో ఇంకోటి నేను ఆశించను. అంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు మీ అందరిని ఒకటే కోరుతున్నా, ఈరోజు మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమం ఒకే రోజు 1,20,000
97 మంది సచివాలయం సిబ్బంది వచ్చారు. అక్కడక్కడ వాలంటీర్ సహకారం ఉంటే తీసుకోమని చెప్పాం. నేను ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను చీఫ్ సెక్రటరీకి, ఎక్కడెక్కడున్నారో మాకు తెలియదన్నారు. మీకు తెలియడం ఏంటయ్యా, గూగుల్ అంకుల్ అడిగి చెప్తుంది ఎవరిల్లు ఎక్కడుందో, నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, ఫోన్ తీసుకోనని చెప్పాను. అంటే టెక్నాలజీ బాగుండే రోజుల్లో ఎవరు ఎక్కడుంటారో నేరుగా కారులో కూడా ఎక్కితే నేరుగా జియో ట్యాగింగ్ పెట్టేస్తే నేరుగా ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి వెళ్లి కారే ఆగుతుంది. ఫోన్లో పెట్టుకుంటే ఏ ఇంటికి పోవాలనో ఆ ఇంటికి పోయి నిలబడే పరిస్థితి వస్తుంది. అలాంటి రోజుల్లోనే కావాలని చెప్పి ఇష్ట ప్రకారం చేశారు. ఈ రోజు మనస్ఫూర్తిగా సచివాలయం సిబ్బందిని అభినందిస్తున్నా, అడ్మినిస్ట్రేషన్ అభినందిస్తున్నా. ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజే నేను ఒక మాట అన్నాను, నీకు చేత కాకపోతే ఇంటికి పోండి, నాకు అధికారం ఇవ్వండి, చేసి చూపిస్తానన్నా. ఆ అధికారం ప్రజలిచ్చారు, చేసి చూపించానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసి రాష్ట్రంలోకెల్లా ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన గొల్లప్రోలులోని సత్యకృష్ణ కళ్యాణ మండపంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్ లబ్ధిదారులకు పెన్షన్ల సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో ఉన్నప్పటికీ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ అపార అనుభవం వల్ల అధికారం చేపట్టిన నెల రోజుల లోపునే పెంచిన పెన్షన్ల సొమ్మును లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పెన్షన్లు ఇచ్చి కృతజ్ఞత తెలుపుదామని ఇంతవరకు తాను పిఠాపురం నియోజకవర్గానికి రాలేదని పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురంలో సొంత ఇల్లు ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటారని, నియోజకవర్గ అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ సతీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కృష్ణంరాజు, పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే మొదటి నా విజిట్. ఇది ఇందాక కృష్ణరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా రాలేదు అని, అది పోయింది అంటే నేను ఒకటే పెట్టుకున్నాను. ఎలక్షన్లు గెలిచిన తర్వాత నాకు లోపల నుంచి ఏముందంటే నాకు ఊరేగింపులు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పనిలోకి వెళ్ళాలనుకున్నాను. ముందు కృతజ్ఞతని ఎలా చెప్పగలను? ఈరోజు వచ్చి పెన్షన్లు ఇచ్చి నేను కృతజ్ఞత చెప్పుకోగలను. ఎందుకంటే నేను ఒకటి పెట్టుకుంది ఏంటంటే, ఒక సభ పెట్టాలి అంటే చాలా శ్రమ అవసరం అవుతుంది. ఒకసారి పోలీస్ శాఖ నలిగిపోతూ ఉంటారు. చాలా వనరులు, మానవ వనరుల దగ్గర నుంచి అన్ని రకాల వనరులు చాలా అత్యవసరం అయితే తప్ప అది ముందుకు తీసుకెళ్ళకూడదని అనుకుంటాను. సో ముందుగా నేను ఒక భారీ సభ పెట్టో లేదంటే ఊరేగింపులు చేసుకొని ఇవన్నీ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ చేస్తే చాలా విలువైన మీకోసం పనిచేసే సమయం పోతుంది. పైగా నేను తీసుకున్నవి చాలా కీలకమైన శాఖలు, పంచాయతీరాజ్ శాఖ, అటవీ పర్యావరణ శాఖ, దాంతోపాటు పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ శాఖ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. పంచాయతీరాజ్లో దాదాపు 3 చాలా కీలకమైన విభాగాలు ఉంటాయి. వాటన్నిటిని చదవడానికి, అవగాహన చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఆ పరిపాలన అంటే ఆ శాఖ తాలూకు పరిపాలన వ్యవస్థలో ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఏముంటాయని. సో ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నేను ఈ సమయం తీసుకున్నాను. ఈ సందర్భంగా నేను పిఠాపురం నన్ను గెలిపించిన, భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఎక్కువ మాటలు చెప్పి తక్కువ పని చేయదలుచుకోలేదు, తక్కువ చెప్పి ఎక్కువ పని చేయదలుచుకున్నాను. అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల 40 కోట్లు ఉంది, 50 కోట్లు ఉంది. 40-50 కోట్లు, 200-300 కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి 1000 కోట్లు వచ్చేస్తాయి. అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో, మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. బూడిదలో పోసిన పన్నీరు, బాధేస్తుంది. అంత విలాసవంతమైన భవనం, ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను, ఓకే మీరన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరైనా విఐపీస్ వస్తే ఉండటానికి అంత అవసరమా ప్రస్తుతం?
నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు, ఏం చేయమంటారు మరమ్మతులు అంటే, ఏం చేయకుండా అలా ఉంచండి అన్న. కొత్త ఫర్నిచర్ నేను కొనకండి, నేను తెచ్చుకుంటాను అవసరమైతే. అలాగే మన సెక్రటేరియట్ నుంచి స్టాఫ్ వచ్చారు, మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం ఈ 3-4 రోజులు కలిపి మీకు 35,000 వస్తుంది మీకు అని సంతకాలు పెట్టే మనస్కరించాలి. నేనేమనుకున్నాను, జీతం తీసుకొని పని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్కారం, నేను డాక్టర్ రాయపరెడ్డి శ్రీనివాసరావు, శ్రీనివాస క్లినిక్, మెయిన్ రోడ్, నర్సీపట్నం. ఈరోజు జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా నా శ్రేయోభిలాషులందరికీ, నా మిత్రులకు, నా స్నేహితులకు, నా యొక్క అభిమానులకు అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు వైద్యులు దేశానికి చేసే సేవకు గుర్తింపుగా మేము ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది. మా క్లినిక్ 30 సంవత్సరాలు, 30వ సంవత్సరం ఇప్పుడు జరుపుకుంటున్నాము. దానికి సహకరించినటువంటి మా శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లావాణి న్యూస్ ఛానల్ మరియు న్యూస్ పేపర్ వారికి 9 వసంతాల నుండి 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ మరొక్కసారి జూలై 1 వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీదేవి, నర్సీపట్నం శ్రీలలిత నర్సింగ్ హోమ్లో గైనకాలజిస్ట్ని. మా హాస్పిటల్ స్థాపించి ఇప్పటికి 40 సంవత్సరాలు పూర్తయిందండి. ఇన్నాటి వరకును గైనిక్, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ కేసెస్ మాత్రం మా హాస్పిటల్లో సర్వీసెస్ ఉండేవి. ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ, కాస్మెటాలజీ కూడా యాడ్ చేయడం జరిగింది. అన్ని సర్వీసెస్ మేము ఎంతో విజయవంతంగా చేస్తున్నాము. జూలై 1 డాక్టర్స్ డే సందర్భంగా నా తోటి డాక్టర్స్ అందరికీ నా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా అదే రోజున కాకతాళీయంగా ఈ జిల్లావాణి అనే న్యూస్ ఛానల్ కూడా 9 వసంతాలు పూర్తి చేసుకొని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. వారికి నా శుభాకాంక్షలు, వారికి, వారి స్టాఫ్కి అందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. ఈ జిల్లావాణి అన్న పేపర్ ఎంతో బాగుంటుంది. అది ఇంకా దినదినాభివృద్ధి చెంది మంచి తారస్థాయికి చేరాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జగ్గేపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం వృద్ధులతో కేక్ కట్ చేయించి వికలాంగులకు, వృద్ధులకు సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పెన్షన్దారుల ముఖాల్లో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం వృద్ధాప్య వితంతు పెన్షన్లు 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు చేశారని, ఏప్రిల్, మే, జూన్ నెలలు కలిపి జూలై నెలలో మొత్తం 7,000 రూపాయలు ఇచ్చారని అన్నారు. మొదట పెన్షన్ నందమూరి తారక రామారావు వారు 30 రూపాయలు చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు 75 రూపాయలు, 200 రూపాయలు, 2,000 రూపాయలకు పెంచారన్నారు. గత ప్రభుత్వం 1000 పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ప్రస్తుత ఎన్టీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఒకేసారి 4,000 పెంచారని అన్నారు. వితంతు వృద్ధాప్య పెన్షన్లను 4,000కు, వికలాంగులకు 6,000, పూర్తిగా బెడ్ మీద ఉన్న వారికి 10,000 రూపాయలు పెంచారన్నారు. గత ప్రభుత్వంలో తొలగించిన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తప్పకుండా పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం చూస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు ముందస్తు ఆలోచన కలిగిన నాయకులని ఉద్యోగ కల్పన, అభివృద్ధి ఏ విధంగా చేయాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు చేయాలి అనే ఒక దృక్పథంతో ముందుకు నడుస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా పేదవాళ్ళు ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో అందరూ కూడా పండుగ చేసుకుంటా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో వృద్ధాప్య వితంతు పెన్షన్ 3,000 రూపాయలు, 4,000 రూపాయలు చేసి, అంతేకాకుండా ఏప్రిల్, మే, జూన్ కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగుల పెన్షన్ కూడా గతంలో 3,000 రూపాయలు ఈరోజు వికలాంగుల 6,000 రూపాయలు చేశారు. పెన్షన్ మొదలుపెట్టి ఆ రోజు నందమూరి తారక రామారావు 30 రూపాయలు మొదలు పెడితే అదే పెన్షన్ చంద్రబాబు నాయుడు 75 రూపాయలు చేయడం, 200 రూపాయలు చేయడం, ఆ తర్వాత 2,000 రూపాయలు చేశారు. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారు వృద్ధాప్య వితంతు పెన్షన్ని 3,000 రూపాయలు, 4,000 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది. అదేవిధంగా వికలాంగులు 6,000 రూపాయలు, పూర్తిగా బయట కూడా 10,000 రూపాయలు ఇవ్వడం చెప్పి
హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా పేదవాళ్ళ కోసం చేసేది తెలుగుదేశం ప్రభుత్వం మా నాయుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి పేదవాళ్ళ సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీని పాటుపడుతూ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే అర్హత ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళందరికీ కూడా ఈరోజు పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం ఏదైతే ఏదో ఒక కారణం చూపెట్టి వాళ్ళు పింఛన్ తొలగించారు. అటువంటి పింఛన్లు కూడా తొలగించిన పింఛన్లు కూడా త్వరలో ఇప్పిస్తామని చెప్పి కూడా మా ప్రభుత్వం హామీ ఇస్తూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇదే విధంగా పేదల సంక్షేమం ముందుకు పోతాం తప్ప మా నాయుడు చంద్రబాబు నాయుడు విజన నాయకుడు. ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, అభివృద్ధి ఏ విధంగా చేయాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా అని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు పోతారు. చక్కటి పరిపాలన ఇస్తారని చెప్పి ప్రజలు తెలియజేస్తా ఉన్నాం. అనకాపల్లి నియోజకవర్గంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ పండుగల ప్రారంభించారు. ముందుగా పట్టణంలోని గవరపాలెంలో బోయగూడెం నుండి పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం అనకాపల్లి పట్టణంలో కసింకోట మండలంలో అనకాపల్లి మండలంలో అర్హులైన లబ్ధిదారులకు కొణతాల రామకృష్ణ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 7,000 రూపాయల చొప్పున ఈ నెల పెన్షన్ అందజేయడం జరిగిందన్నారు. ఆగస్టు 1 నుండి ఎన్నికల హామీలో భాగంగా 4,000 రూపాయలు నెలలా ఇంటింటికి తెచ్చి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయడం ప్రారంభమైందన్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ అయ్యప్ప నాయుడు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు డాక్టర్ కాంఠకుల నారాయణరావు, మల్లన్ సురేంద్ర, బీఎస్ఎంకే జోగి నాయుడు, 84వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి, నీలబాబు, శంకర్ల పద్మలత, ఆళ్ల రామచంద్రరావు, పోలవరపు శ్రీనాథ్, బాబీ, సందిన సునీల్, బుద్దపు ప్రసాద్, కొడతల రత్నకుమారి, గొర్లి శేఖర్, కొడతల అప్పలరాజు, మారిశెట్టి భాస్కర్రావు, దూలం గోపి, కోటినం కొండలరావు, మంగ ఈశ్వరరావు, కోటిని రాంబాబు, మల్ల శ్రీను, భర్నికాండ శ్రీరామ్, వెల్లూరి హరి, దుడ్డ నాగు, కోరుకొండ సంతోష్ మరియు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏవైతే వాగ్దానం చేసిందో వాగ్దానంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 5 వాగ్దానాలకి సంతకాలు చేసి అది అమలుపరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టడంలో భాగంగా ఈరోజు పెన్షన్ల విషయంలో ఏవైతే గతంలో 3,000 ఉన్న పెన్షన్ నెలకు 1,000 రూపాయలు పెంచాలనే ఆలోచనతో ఉన్నదో అదేవిధంగా గత ఏప్రిల్ నుంచి మే, జూన్ నెలలు కూడా 1,000 రూపాయలు అదనంగా ఇస్తూ ఈరోజు 7,000 రూపాయలు పెన్షను, వికలాంగులకేమో 3,000, 6,000 రూపాయల పెన్షను. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది పెన్షనర్లకు 4,800 కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి 35,300 మంది పెన్షనర్లు ఉంటే అన్ని కేటగిరీలకు సంబంధించి వాటికి 22,47 లక్షల ఈ ఒక్కరోజే పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 గంటలకే పంపిణీ కార్యక్రమం మొదలైంది. బహుశా ఇంకొక 2-3 గంటల్లో ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తయ్యే విధంగా ప్రక్రియ తీసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ కూటమి ప్రభుత్వం ఏ మాటలైతే ఇచ్చిందో ఆ మాట తూచా తప్పకుండా నెరవేర్చే భాగంగా మొట్టమొదటి ప్రక్రియగా ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని స్వీకారం చేయడం జరిగింది. ఈరోజు భారతదేశ చరిత్రలో హయ్యెస్ట్ పెన్షన్ ఇచ్చిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. గడిచిన పాలకులు చూసాం ఆ పాలకుల పరిస్థితి. వాగ్దానాలు అయితే ఎక్కువ, పని చూస్తూ తక్కువ. ఆ రోజు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా తంతులకి, ఒంటరి మహిళకి, ఓల్డేజ్ వారికి ఆ రోజు చంద్రబాబు నాయుడు 200 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు 14 నుంచి 19. ఈ జగన్మోహన్ రెడ్డి ఒకేసారి 1,000 రూపాయలు పెంచుతారని నెలకి 2 సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచారు. 5 సంవత్సరాలు లెక్కేస్తే 35,000 రూపాయలు లాసు ఒక్కొక్క బెనిఫిషియరీ. ఆయన ఇచ్చిన మాటకే 35,000 రూపాయలు ఒక్కొక్కరికి లాసు. కానీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ 6లో ప్రవేశపెట్టారో దాంట్లో భాగంగా కంపల్సరిగా ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 1వ తారీఖునే 3,000 రూపాయల నుంచి 1,000 పెంచి 4,000,
వాగ్దానం ఇచ్చిన దగ్గర నుంచి దేశంలో ఎస్డీ గ్రూప్ అధినేత కాంటగుల శ్రీరామ్ ఆధ్వర్యంలో శ్రీ గంగా పరదేశమ్మ భవాని భక్తులు దుర్గమ్మ వసుదైక కుటుంబం ఆత్మీయ కలయిక కార్యక్రమం జరిగింది. అనకపల్లి బొజ్జన్నకొండ ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్డీ గ్రూప్ అధినేత కాంటగుల శ్రీరామ్ మాట్లాడారు. ఆత్మీయ కలయిక వల్ల సభ్యులు అందరూ ఒకే చోట కలుసుకుని ఒకరినొకరు గడిచిన కష్ట సుఖాల్ని గుర్తు తెచ్చుకుంటూ గడపడం మంచి సాంప్రదాయమన్నారు. యాంత్రిక యుగంలో క్షణం తీరికలేని రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల అనుబంధాలు మరింత పటిష్టమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంటగుల శ్రీరామ్ కుటుంబ సభ్యులు, మిత్రులు, యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆటల పోటీలో పెద్దలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలిచిన వాళ్ళకి ఇచ్చేయాలి. కంగారు పడకండి, పడితే అవుట్ అవి కింద పడితే అందరూ కూడా సూపర్. అమ్మ అలా పట్టుకొని ఉండిపోండి, మీరే వినరు. ఫోటోలు తెస్తుండ్రా మీరు, మమ్మల్ని చూస్తాంరా గురుభవాని గారు ఎలా చూడండి. గురుభవాని గారు అందరూ ఎలాగా, అందరూ ఒకసారి. ఈ యొక్క కలయికలో మరికొందరు మందిని మేము వీక్షిస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కలయికలో మేము కలిసి వీక్షిస్తున్న చాలా మందిని కూడా వీక్షిస్తున్నాం మీ ద్వారా. కాబట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం. అందరూ ఒకసారి. అయిపోయింది. శ్రీరామ్ గారు కృష్ణుడు, అక్క రాధ. పెన్షన్ల పెంపుపై హర్షం చేస్తూ చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే నల్లమిల్లి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు పెన్షన్దారులు. కాకినాడ జిల్లా పెద్దపూడి మండలం గొల్లల మామిడాల వృద్ధులకు పెన్షన్ 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు, దివ్యాంగులకు 3,000 రూపాయల నుండి 6,000 రూపాయలకు మరియు ఇతర పెన్షన్లు పెంపుదల చేయడంతో కృతజ్ఞత తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు పెన్షన్దారులు. పెద్దపూడి మండల ఎన్టీఏ నాయకులు, గొల్లల మామిడాల గ్రామ ఎన్టీఏ నాయకులు ఈ కార్యక్రమంలో పెద్దపూడి మండల ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు, గొల్లల మామిడాల గ్రామ ఎన్టీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారంగా ఎన్నికల హామీని 100% అమలు చేస్తున్న ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. 2014-19 కాలంలో 200 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలకు పెంచి ఆ రోజు వృద్ధులకి అండగా నిలిచి, అదేవిధంగా వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల్లో 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికలు అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తూ దఫాలుగా పెంచుకుంటూ వెళ్తాను, 4 దఫాలుగా అని చెప్పి 2024 జనవరికి మాత్రమే 3,000 రూపాయల ఎన్నికలను దృష్టిలో పెట్టుకిస్తే, ఆ తదుపరి 3 నెలల పాటు వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ పంపిణీ కోసం నరకం చూపించడం జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వారు పడుతున్న బాధను చూసి ఏప్రిల్ నెల నుంచి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. జూలై 1వ తారీఖున ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ది తారతమ్యం ఏది ఉందో అది 1,000 రూపాయలు ఇస్తూ
4,000 రూపాయలు జోనల్ హెల్త్ పెన్షన్ ఇస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ వృద్ధులకు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు పెంపుకు నోచుకొని వికలాంగుల పెన్షన్ని ఇవాళ 3,000 నుంచి 6,000 రూపాయలు చేసి అందివ్వడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని ఇవాళ పెన్షన్ల కింద పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసినప్పటికీ ఇచ్చిన మాట తప్పకుండా ఇవాళ ఆ హామీని అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారిదని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించాలి. ఒక్క సంక్షేమంతోనే రాష్ట్ర ప్రజల అవసరాలు తీరవని గుర్తించి ఇవాళ అమరావతిని మరలా పునర్నిర్మాణం దిశగా వెళ్ళాలి. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. అదేవిధంగా పోలవరాన్ని పట్టాలు ఎక్కించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రయత్నం మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటికీ అమరావతికి సంబంధించి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అక్కడ పనులు వేగవంతం చేశారు. పోలవరానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం, ఫీల్డ్ విజిట్ చేయడమే కాకుండా నిన్న అంతర్జాతీయ నిపుణులు వచ్చి దాన్ని ఏ విధంగా డయాఫ్రమ్ వారు కానీ ఇతర నిర్మాణాలు కానీ ముందుకు తీసుకెళ్లాలనే దానిపైన ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి సంసిద్ధులయ్యారు. ఈ విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ఇవాళ ప్రజలకు అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించాలనే దిశగా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దానికి చంద్రబాబు నాయుడు గారికి అనపర్తి నియోజకవర్గం ప్రజానీకం తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నర్సీపట్నం నియోజకవర్గం గోలుకొండ మండలం పలు గ్రామాల్లో ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కూటమి నాయకులు పెంచిన పెన్షన్ మరియు 3 నెలల పెంపు కలిపి ఒకేసారి 7,000 రూపాయల పెన్షన్ లబ్ధిదారులకు అందజేయడంతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అయ్యన్న పాత్రుడు చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఏఎల్పురం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ తారక వేణుగోపాల్ ఆధ్వర్యంలో కూటమి నాయకులతో సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేశారు. సిహెచ్ నాగపురం గ్రామంలో మాజీ సర్పంచ్ కొలగాని రామారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులతో సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా లబ్ధిదారులకు 7,000 పెన్షన్ అందించడం ఇదే తొలిసారన్నారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం వల్లే సాధ్యమైందన్నారు. జగన్ పాలనలో కేవలం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని, చంద్రబాబు నాయుడు గారికి ఈ నెల పెంచిన పెన్షన్ 4,000తో పాటు గత 3 నెలలకు 3,000 కలిపి 7,000 ఇవ్వడానికి కేవలం 1 నెల సమయం మాత్రమే పట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బొప్పన ప్రసాద్, సేనాపతి, వరహాల బాబు, రేగుబల్ల, సాంబమూర్తి, కూటమి నాయకులు, పెన్షన్దారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ తీసుకున్నారమ్మా మీరు? పెన్షన్ వల్ల మీకు ఏమనిపించింది? ఏమనిపించిందంటే మేము గెలిస్తే 1,000 రూపాయలు పెన్షన్ పెంచుతామని గత ప్రభుత్వంలో చెప్పారు. కానీ పెన్షన్ అయితే పెంచారు, కానీ ఒకసారి మాత్రం కలిపి ఇవ్వలేదు. 4 సంవత్సరానికి 250 రూపాయలు కలిపి 1,000 రూపాయలు 4 సంవత్సరాలకి పూర్తి చేసి ఇచ్చారు. అలా కాకుండా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 4 సంవత్సరాలు కాకుండా గత 3 నెలలు పెన్షన్ 3,000, ఇందులో కలిపి 1,000 రూపాయలు 7,000 ఒకసారి ఇస్తున్నారు. రేపు వచ్చే నెల నుంచి 4,000 పెన్షన్ ఒక్కసారి స్టార్ట్ చేసి మళ్ళీ అతను ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు కూడా 4,000 పెన్షన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అందజేయడానికి చంద్రబాబు నాయుడు తీర్మానం తీసుకున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు సేనాపతి, సిహెచ్ నాగపురం గ్రామం. ఈరోజు మరి ఎంతో శుభదినం, పండగలా ఉంది, పండగ వాతావరణం. మరి 10 పండగలు ఎలాగ కలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు అంతా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు మరి మన కూటమి గెలిస్తే మరి ఉగాది నుంచే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఉగాది నుంచి మరి ఏప్రిల్ 1,000 రూపాయలు, మే 1,000 రూపాయలు, జూన్ 1,000 రూపాయలు, జూలైలో మరి 4,000 కలిపి 7,000 రూపాయలు కూడా మరి మొత్తం ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ ఇచ్చిన కార్యక్రమం వల్ల మరి ఆయన నాయకులకి అందరికీ పాలాభిషేకం మరి వచ్చి భారీ ఎత్తున మరి పెన్షన్దారులు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకంటే గత ప్రభుత్వం మరి పెంచుకుంటూ సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మరి ఆయన అధికారం రాకముందు కాడి నుంచి ఏ రోజైతే చెప్పారో ఆ రోజు కాంచి 4,000 రూపాయలు పెంచుతామన్నారో ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెంచి మరి ఆ 3 నెలలు ఇవ్వలేని కారణంగా 7,000 రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది. ఈ విషయమై గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు చాలా ఆనందం వ్యక్తం చేశారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం.
ఈరోజు మన రాష్ట్రంలో కూటమి అభ్యర్థులుగా మన తెలుగుదేశం పార్టీ నుండి చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ గారు, మన కేంద్రం బీజేపీ తోటి 3 కలిసి పొత్తుగా పనిచేసిన పక్షంలో ఆ రోజునే మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఇచ్చారు. 4 నెలల మాట ఇచ్చారు. ఎలక్షన్ ప్రకటించిన వెంటనే, మా కూటమి గెలిచిన వెంటనే ప్రతి ఒక్క పెన్షన్దారుకి నెలకి 4,000 రూపాయల చొప్పున పెన్షన్ ఇస్తానని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తక్షణం మన అందరం కూడా మీరంతా బాగా పనిచేసి కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందుకు సందర్భంగా మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట ఇచ్చిన కాడి నుంచి, అంటే గెలిచిన కాడి నుంచి ఇస్తారు, తర్వాత గెలిచిన తర్వాత సంవత్సరానికి కొంత కలిపి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ చంద్రబాబు మాట మీద నిలబడి, మాటకు కట్టుబడి, నేను మాట ఇచ్చిన కాడి నుంచి కూడా నేను 4,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఈవేళ జూలై అంటే 4వ నెల ఇచ్చారు కాబట్టి మాట 4వ నెల నుంచి 4వ నెల 1000, 5వ నెల 1000, 6వ నెల 1000 కలిపి 7వ నెలలోని 7,000 రూపాయల చొప్పున ఇవ్వడం ఈరోజు జరుగుతుంది. దీని అందరికీ కూడా మనం చాలా రేపు మనం అందరం ఐక్యతగా ఈ పార్టీకి కట్టుబడి పనిచేసి మనం ఒక విధంగా ఉండాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు చాలా సంతోషాను, ఎందుకంటే మరి అన్న మాట ప్రకారంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా 3,000 నుండి 3,000 ఉండే పెన్షన్ 4,000 చేశారు. అది కూడా 3 నెలల ముందే చేస్తూ ఆ 3,000 ఈ 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తామంటే, మరి చాలామంది చంద్రబాబు నాయుడు వస్తే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తారని చెప్పేసి ప్రసారం చేశారు గతంలోనే. అలాంటిది ఏముండదో, అంతకంటే ఎక్కువ మీరే ఆలోచించండి. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 3,000 చేస్తానన్న పెన్షన్ ఎన్నాళ్ళు చేశారన్నది మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇలా ముఖ్యమంత్రి అవ్వకముందే ప్రకటించారు. మరి 7,000 రూపాయలు మీకు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులైతే 6,000 రూపాయలు ఇస్తున్నారు. వచ్చి నెల నుంచి 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తారు. వికలాంగులకి అయితే 6,000 రూపాయలు ఇస్తారు. ఇంకా ఎవరైనా కిడ్నీ పేషెంట్లు ఇటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి అదనంగా 10,000 రూపాయలు ఇస్తారు. అలాగే బెడ్ మీద పడుకొని లేకపోతే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తారు. మరి ఇవన్నీ జరిగితే ఇంకా రానున్న రోజుల్లో మరి గ్యాస్ కూడా 3 బండ్లు ఇవ్వడం జరుగుతుంది సంవత్సరానికి. అలాగే మీ గ్రామంలో 18 సంవత్సరాల నిండిన ఆడపిల్లలందరికీ కూడా 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేమైతే చాలా చక్రంగా ఎవరిని చూడడం అందరికీ కూడా ఇవ్వాలని నిర్ణయం చేశారు. మన అయ్యన్న పాత్రుడు గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. మరి మీరు కూడా ఈసారి కుమరాపురంలో జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిందిగా మరీ కోరి ప్రార్థిస్తున్నాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సోమవారం పెన్షన్లు పంపిణీ కార్యక్రమం కొత్తపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేపట్టారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ముందుగా కొత్తపేట మండలంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. అనంతరం రావులపాలెం గ్రామంలో పెద్ద ఆంజనేయ స్వామి గుడి వీధిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులతో కలిసి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 43,000 మంది లబ్ధిదారులకు 29 కోట్ల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమం నియోజకవర్గంలో కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో జనరంజక పాలన అందిస్తారని అన్నారు. అనంతరం ఆత్రేయపురం మండలం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, బండారు సంజు, తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి, బీజేపీ పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమనంపుడి రామకృష్ణారెడ్డి, చిలువూరి సతీష్, రాజు, గుత్తుల పట్టాభి రామారావు, రాచకొండ శ్రీనివాస్, కోట వెంకటేశ్వరరావు, శీలం ఆంజనేయులు, కంకటాల నాని, పాలూరు సత్యానందం, సిద్దిరెడ్డి, శ్రీనివాసరావు, తోట స్వామి, అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలందరూ కూడా ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో
ఈనాడు పేద ప్రజలందరికీ కూడా ఆలంబనగా ఉండే విధంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్దారులను ఆదుకుంటానని చెప్పారో ఆ కార్యక్రమం ఈనాడు అమలు చేయడం చాలా గర్వంగానూ సంతోషంగానూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 5 గంటల నుంచి అన్ని గ్రామాల్లోనూ కూడా పెద్ద ఎత్తున 4,400 కోట్ల రూపాయలు 65 లక్షల మందికి పైబడి పెన్షన్లు ఈరోజు అందివ్వడం జరుగుతూ ఉంది. గతంలో 3,000 ఎన్నికల ముందు 3,000 వరకు ఇచ్చిన పెన్షన్ నేడు 4,000 రూపాయలు చొప్పున, అది కూడా 3 నెలల ముందుగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు పెంచిన పెన్షన్ నెలకు 1,000 రూపాయల పెంపుదలతో పాటు 7,000 రూపాయలు ఒక్కొక్కరికి ఈనాడు అందివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 ఇచ్చే పెన్షన్ 6,000 రూపాయలు అందివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 100% దివ్యాంగులకి 5,000 ఇచ్చే పెన్షన్ 15,000 రూపాయలు ఈనాడు అందివ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా కొత్తపేట నియోజకవర్గంలో 44,000 మంది పెన్షన్దారులకి సుమారు 30 కోట్ల రూపాయలు ఈనాడు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. రావులపాలెం మండలంలో 12,026 మందికి 8 కోట్ల 37 లక్షల రూపాయలు, అంటే ఒక్క రావులపాలెం మండల పరిధిలో 12,000 మందికి 8 కోట్ల 37 లక్షల రూపాయలు నేడు ఇక్కడ అందివ్వడం జరుగుతూ ఉంది. ఒక రావులపాలెంలోనే 2,900 మంది పైబడికి ఇంచుమించుగా 2 కోట్ల పైబడి ఇక్కడ పెన్షన్లు పంపిణీ జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీగా పెన్షన్లు పంపించిన చరిత్ర గతంలో ఎక్కడ రాష్ట్రంలో లేదు. ఎన్నికల ముందు చాలా మంది చాలా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పెన్షన్లు మీరు చెప్పినట్టుగా ఇవ్వరు, లేదా ఇంటింటికి పెన్షన్లు రావు, వాలంటీర్ వ్యవస్థ తొలగిస్తున్నారు, ఇంటింటికి పెన్షన్లు రావు అన్నారు. ఈనాడు ఏదైతే చెప్పారో అదే 4,000 రూపాయల పెన్షన్ గత 3 నెలల నుంచి కూడా కలిపి అందివ్వడం జరుగుతూ ఉంది. ఇంటింటికి కూడా పట్టుకొచ్చేయడం జరుగుతూ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు 3,000 రూపాయలకు పెన్షన్ పంపుతానని చెప్పారు. అది దశల వారీగా ఇస్తానని చెప్పలేదు. ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం పెట్టారు. పెట్టిన తర్వాత మాట మార్చారు. ఏరు దాటి తెప్ప తగలేసిన చందాన నేను పెన్షన్లు పెంచుకుంటూ పోతాను 5 సంవత్సరాల కాలం పాటు అని చెప్పారు తప్ప 2,000, 3,000 2019లో ముఖ్యమంత్రి అయిన వెంటనే చెయ్యలేదు. 5 సంవత్సరాలు పట్టింది 2,000 పెన్షన్ 3,000 చేయడానికి. చంద్రబాబు నాయుడు గారు 3,000, 4,000 చేస్తానని ఎన్నికల ముందు చెప్పారు. నెల తిరగకుండా, ఇంకా నెల లేదు అధికారంలోకి వచ్చి, నెల తిరగకుండా ఈ రోజున 4,000 రూపాయల పెన్షన్ అందివ్వడం జరుగుతూ ఉంది. మరి మాటలకు చేతలకు తేడాని గమనించాలి. ఏదో క్రెడిబిలిటీ ఉంది, మేమేదో చేస్తాం, మేమే చేయగలం అని చెప్పేవారికి ఈనాడు చెప్తా ఉన్నా. ఈ పెన్షన్ల పంపిణీ ఒక సమాధానంగా చెప్తా ఉన్నా. ఏ హామీలు అయితే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సమక్షంలో ప్రకటించడం జరిగిందో వాటన్నిటిని కూడా అమలు చేయడం జరుగుతుంది. పేద ప్రజల సంక్షేమం పట్ల ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందని తెలియజేస్తూ దానికి నిదర్శనమే ఈనాటి పెన్షన్ పంపిణీ అని తెలియజేస్తూ ఉన్నాను. పారిశ్రామిక ప్రాంతం 62 వార్డులో ఈరోజు టీడీపీ ఎమ్మెల్యే గణబాబు పెన్షన్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంచం మీద పూర్తిగా పడి ఉన్న వికలాంగులకు 15,000 రూపాయల పెన్షన్ అందజేశారు. ఉమ్మడి కూటమి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 1,000 రూపాయలతో పాటుగా 3,000 రూపాయలు కలిపి 4,000 ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్లో ఇచ్చిన మాట ప్రకారం 3 నెలలు కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికి వెళ్లిన ప్రజలందరూ ఆనందంతో స్వాగతం పలుకుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ గత ప్రభుత్వం నెలకు 1,000 రూపాయలు పెంచి తమను మాట ఇచ్చి 250 రూపాయలు పెంచి లబ్ధిదారులకు సుమారు 32,000 రూపాయలు ఇవ్వకుండా చేయడం వల్ల లబ్ధిదారుడు నష్టపోయాడు. మేనిఫెస్టోలో పెట్టిన 5 అంశాలు అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మహిళా అధ్యక్షురాలు శ్యామల, రామకృష్ణ, మల్లినాయుడు, జోజిరాము మరియు ఉమ్మడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పెన్షన్ పంపిణీ అనేటువంటి జరుగుతుంది. దానికి కారణం పెన్షన్ అనేటువంటిది ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో ఓల్డేజ్ కానీ, వితంతులు కానీ, వికలాంగులకు కానీ ఆ రోజు 35 రూపాయలతో ప్రారంభించినటువంటి పెన్షన్ ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే స్థాయికి పెరిగిందంటే దానికి కారణం ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారేమో దాన్ని 2,000 చేశారు. ఈరోజు మరలా 4,000 పెన్షన్ జరగడం అనేది జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 35 రూపాయల పెన్షన్ని 75 రూపాయలు చేస్తే 200 పెన్షన్ చేస్తానని సంవత్సరానికి 25 రూపాయలు పెంచి 200 చేస్తే ప్రతి సంవత్సరం ఆ 200 పెన్షన్ని 1,000 రూపాయలు చేసి మరలా
2000 కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు 3000 పెన్షన్ ఇస్తానని జగన్ రెడ్డి గారు సంవత్సరానికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ పోయి ఈరోజు ఆ 3000 పెన్షన్ 4000 మొట్టమొదటి నెలలోనే అమలు అయ్యే విధంగా, అంటే ఏప్రిల్ నెల నుంచి వర్తించే విధంగా ఈరోజు పెన్షన్ పంపిణీ అనేటువంటిది ఒక పండుగ వాతావరణంలో వృద్ధులు కానీ, వితంతువులు కానీ, వికలాంగులు కానీ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వికలాంగులకు కూడా 3000 ఉండేటువంటి పెన్షన్ ఈరోజు 6000 చేయడం, అదే పూర్తి అంగవైకల్యం ఉండేటువంటి వారికి 15000 రూపాయలు, అదేవిధంగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులు ఉండే వాళ్ళు కూడా 15000 రూపాయలు చొప్పున ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమాన్ని రాష్ట్రంలో శ్రీకారం చుట్టడం. భవిష్యత్ గ్యారంటీ పేరిట సూపర్ 6 పథకాల్లో మొట్టమొదటి పథకం ఈరోజు మొట్టమొదటి రోజుల్లోనే అమలు చేసేటువంటి బాధ్యత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు అందరూ కూడా ఈ పండుగలో పాల్గొంటూ ఎవరైతే లబ్ధిదారుల కళ్ళల్లో ఉండేటువంటి ఆనందాన్ని స్వయంగా చూసేటువంటి కార్యక్రమం భాగమైనందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తూ ఈ రకంగా రాబోయే కాలంలో ఏవైతే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యేందుకు అందరూ కూడా కృషి చేస్తామని తెలియజేస్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం పండుగలు నిర్వహించారు కూటమి నేతలు. ఇందిరా కాలనీలో జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరీ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. స్థానిక అంబేద్కర్ కాలనీలో గూడూరు శ్రీను ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. స్థానిక కంటోన్మెంట్ ఏరియాలో గుల్లో నాగరాజు ఆధ్వర్యంలో పెన్షన్ల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ మేరకు నేతలు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉదయం తెల్లవారుజాము నుండి లబ్ధిదారులకు వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు అందజేశారు. వృద్ధాప్య వితంతు పెన్షన్ 7000 రూపాయలు, వికలాంగులకు 6000 రూపాయలని పెన్షన్లను అందజేశారు. పెన్షన్లు అందుకున్న లబ్ధిదారులు హర్షాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి, వంగలపూడి అనితలకు కృతజ్ఞత తెలిపారు. అనంతరం ఎంపీటీసీ గుల్లా దివ్య నాగరాజు తదితరులు మీడియాతో మాట్లాడారు. చెప్పు విషయం చెప్పు ఏమ్మా, అర్థం తెలుసు కదా. బాపా నేను చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను నీకు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3000 రూపాయలు చేస్తుందని చెప్పి మోసం చేసి 6 నెలలకు ఒకసారి, 5 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేసినట్టు రూపాయలు పెంచాడు. చంద్రబాబు నాయుడు అలాగే 4000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాడు. తర్వాత 3000 రూపాయలు 1000 చెప్పి 3 నెలలకి 3000 రూపాయలు ఇస్తాను చెప్పాడు. 7000 రూపాయలు ఫస్ట్ పెన్షన్, అదే 7000 రూపాయలు ఇచ్చేసాడు. తర్వాత వచ్చిన మీకు 4000 రూపాయల పెన్షన్, మళ్ళీ మీ ఇంటికి మీ గుమ్మలోకి వస్తుంది పెన్షన్. ఇది ఈ ఘనత అంతా కూడా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఘనత అన్నమాట. ఓకేనక్క, డబ్బులు పంపిణీ ఇచ్చాము. చెప్పు ఏమ్మా, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతానికి ఇప్పుడు 3 నెలలది 7000 పింఛని కూడా ఇచ్చారు. అంతేకాకుండా వారు చేసిన సహాయానికి ఈనాడు మేము ఎంతో రుణపడి ఉన్నాము. మేము మా కుటుంబం రుణపడి ఉన్నాము. తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ వారు కూడా మాకు ఇచ్చిన సహకారం బట్టి వారికి వందనాలు. మరి అనిత మేడం గారు అంటే మా యొక్క పాయకరావుపేట నియోజకవర్గం మరి మంగళపూడి అనిత మేడం గారికి మా వందనాలు. వారు అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీ సందర్భంగా ఈరోజు ఫస్ట్ తారీఖు పెన్షన్ల కోసం పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే మేనిఫెస్టోలో ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే ఇచ్చారో అదే మాట ఈరోజు నిలబెట్టుకున్నారు ఇక్కడ. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పెన్షన్ 3000 రూపాయలు చేస్తానని చెప్పేసి మొత్తం ప్రజలందరూ కూడా, పెన్షన్దారులందరూ కూడా మోసం చేశాడు. మోసం చేసి 2250, తర్వాత 2500, అలా 5 సంవత్సరాలు ఒకసారి పెంచుకుంటూ వెళ్ళాడు అతను. కానీ బాబు చంద్రబాబు నాయుడు అలా కాదు. అలా కాకుండా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అదే కాకుండా ఈ 3 నెలలకి నెలకు 1000 రూపాయలు చెప్పునే 3000 రూపాయలు ప్లస్ 4000 రూపాయలు పెన్షన్, ఈ 4000 3000 కలిగితే మొత్తం 7000 రూపాయలు కూడా ఈ నెల అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ ఘనతంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన పార్టీ, బీజేపీ పార్టీ వీళ్ళ వల్ల జరిగింది. కాబట్టి ఈరోజు పెన్షన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే ఎక్కడికో బ్యాంక్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళని చెప్పి లాస్ట్ టైం పోయినసారి జగన్మోహన్ రెడ్డి చాలా పుకార్లు పెట్టాడు. అలా కాకుండా ఇప్పుడు ఇంటింటికి కూడా
ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి వెళ్ళి పెన్షన్దారులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ పెన్షన్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై తెలుగుదేశం, జై బీజేపీ, జై జనసేన. అనకాపల్లి మండలం ఊడేరు గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు గ్రామ నాయకుల చేతుల మీదుగా పెన్షన్ను అందజేశారు. ముందుగా గ్రామంలో రామాలయం దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దండుపాటి గంగరాజు, గంగుపాము జగదీష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు జూలై నెలలో 7,000 పెన్షన్ అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నామని అన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఈరోజు ఊడేరు గ్రామంలో అర్హులైన లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి జూలై నెలలో ఇస్తామన్న 7,000 పెన్షన్ పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నికల్లో వచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నెరవేరుస్తూ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగుపాము జగదీష్, బత్తుల రమేష్, ఇంటి తాతారావు, దండుపాటి గంగరాజు, దండుపాటి చిన్న గంగరాజు, ఇంటి త్రినాథ్, సిరసపల్లి అచ్చిబాబు, సిరిసనపల్లి శివశంకర్, సిరిసనపల్లి అయ్యప్ప, సిరిసనపల్లి రమేష్, సిరిసపల్లి సత్యారావు, తర్రా గోవింద, సిరిసపల్లి శ్రీనివాసరావు, సురభి లక్ష్మణరావు, మహంకాళి నారాయణరావు, పడాల హరీష్, బుద్దిరెడ్డి శేఖర్ మరియు ఊడేరు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఊడేరు గ్రామంలో పండగ వాతావరణంతో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగరేసి ఇచ్చిన వాగ్దానాల్లో మొదటి విడతగా అవ్వాతాతలకు అలాగే వికలాంగులకు భారీగా పింఛని పెంచి మాట నిలబెట్టుకున్న కూటమి నాయకులు మన గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్ గారికి, గ్రామస్తులందరూ కూటమి ప్రభుత్వంలో పనిచేసిన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈరోజు ఊడేరు గ్రామంలో పాల్గొని నాయకులకి ఆనందోత్సాహాలతో పాలాభిషేకం చేసి తదుపరి స్వీట్లు పంచుకొని గ్రామంలో అందరూ కూడా ఎంతో ఆనందోత్సవంతో ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వానికి జై జై నినాదాలు చేసి ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమం పింఛనీ కార్యక్రమం జరపడం జరిగింది. ఈరోజు ఇది ఒకటే కాకుండా రాష్ట్రంలో ఉన్న ఎన్నో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టి మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోలవరం గురించి సమీక్షలు, అమరావతి గురించి సమీక్షలు, అలాగే జిల్లాలో ఉన్న రుషికొండ మీద అక్రమాలు జరిగిన దాని గురించి సమీక్షలు, రాష్ట్రంలో జరుగుతున్న అక్రమణలు, పౌర సరఫరాల నుంచి కాకినాడలో 7,600 చిల్లర మెట్రిక్ టన్నులు రైస్ను పట్టుకొని సీజ్ చేయించి అది బడుగు బలహీన వారికి పంచవలసిన రైస్ మీద ఉద్యమాలు, అలాగే మనకి ఎంతోమంది పేదలు ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో సిద్ధశుద్ధితో చేస్తున్నందుకు ప్రత్యేకంగా పేరున మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి గ్రామం తరపు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాం. ఆంధ్ర రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే మన జరిగిన ఎన్నికల్లో మన ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు హామీలో భాగంగా జూలై 1 తారీఖుని 7,000 పెన్షన్ ప్రతి ఇంటికి అందజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి కొంతాల రామకృష్ణ గారు, మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పీలా గోవింద్ గారు ఆదేశాల మేరకు నిన్న అందరినీ కూడా అనకాపల్లి జనసేన ఆఫీస్లో కార్యకర్తలని, నాయకులను అందరినీ కూడా కూర్చోబెట్టి స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే ఇందులో ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా పాల్గొని అది కూడా ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారులకి ఆ 7,000 రూపాయలు అందే విధంగా నిన్న రామకృష్ణ గారు, మరి పీలా గోవింద్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఈరోజు ప్రతి అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి 32 గ్రామాలకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామం కూడా సందర్శించాం. ఈరోజు ఇక్కడ ప్రస్తుతం మనం ఊడేరులో ఉన్నాం. ఊడేరులో చూస్తుంటే అదొక పండగ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి లబ్ధిదారులు కూడా ఆనందంతో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదే అనకాపల్లిలో మన అనకాపల్లి ఎమ్మెల్యే అయినటువంటి కొంతాల రామకృష్ణ గారికి, పీలా గోవింద్ గారికి జయజయలు పలుకుతున్నారు. మరి ఇలాంటి
మంచి పథకాలు ఇంకా ముందుకి మన పేదలకు కానీ అందరికీ కానీ అదే విధంగా వాళ్ళు హామీ ఇస్తున్నారు. అదేవిధంగా జరుగుతాయి కూడా. మరి ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా పండుగల ప్రారంభమైన పెన్షన్ల కార్యక్రమం. పెంచిన నగదును మంగళగిరిలో అవ్వాతాతలకు అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సూపర్ 6 పథకాలు అమలు చేసే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న జనసేన. వాలంటరీ వ్యవస్థ లేకుండా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని వివరించిన పవన్ కళ్యాణ్. సంక్షేమ పాలనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన అందిస్తుందన్న జగ్గేపేట ఎమ్మెల్యే పెనుగంచిపోలు మండలంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన శ్రీరామ్ తాతయ్య. అనకాపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కొనతాల. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్న రామకృష్ణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణిని. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బొంతు జయేష్ బాబు, డెంటల్ సర్జన్ని, సహస్రం మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, తొరకబడి దగ్గర. జూలై 1న నా సీనియర్స్కి, నా కొలీగ్స్కి అందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు. అలాగే అదే రోజు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న జిల్లావాణి న్యూస్ ఛానల్కి నా శుభాకాంక్షలు. నమస్కారం అండి. నేను డాక్టర్ లాలం రాజశేఖర్. నేను గత 20 సంవత్సరాలుగా నర్సీపట్నంలో శ్రీ రత్న క్లినిక్ పేరిట ప్రాక్టీస్ చేస్తున్నాను. నా తోటి డాక్టర్స్ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. అలాగే 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెడుతున్న జిల్లావాణి పేపర్ వారికి, న్యూస్ ఛానల్ వారికి, యాజమాన్యానికి నా హార్దిక శుభాకాంక్షలు. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికానికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెట్టిన జిల్లావాణి ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ డాక్టర్ ఎల్ఎస్ సాదిమా ఎంపీటీ ఆర్తో ఎంఐఏపీ సమ్యక్ ఫిజియోథెరపీ అండ్ యోగా సెంటర్, ఎల్ఐసి ఆఫీస్ వెనుక శారదానగర్. ఫోన్ నంబర్ 9966238039, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా. నర్సీపట్నం నియోజకవర్గ ప్రజానికానికి డాక్టర్స్ డే శుభాకాంక్షలు. 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెట్టిన జిల్లావాణి ఛానల్కు శుభాకాంక్షలు. అనతి కాలంలో ఎందరో మన్నన పొందిన జిల్లావాణి భవిష్యత్తులో మరింత పురోగతి సాధించాలని కోరుతూ శ్రీకర్ స్కిన్స్ అండ్ డయాగ్నోస్టిక్స్, డాక్టర్ టి మహేష్ ఎంబీబీఎస్ ఎంటీఆర్టీ. ఫోన్ నంబర్ 08932236655, 9951956788, 8985456788, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా.